మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ వాగ్దానాలను బట్టి ప్రభుత్వ మహిమ కలుగును గాక. ఎందుకంటే కృంగిన స్థితిలో, నలిగిన స్థితిలో, అలసిన స్థితిలో, ఏ దిక్కు తోచని స్థితిలో ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాకును బట్టి దినదినము బలపరచబడుతూ దేవుని యొక్క మహా సన్నిధిని అనుభవిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రార్థనలో మరి ఈ యొక్క పరిస్థితులను బట్టి మరి ఎంతో భయంకరమైనటువంటి పోరాటము, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి పోరాటము, షెడ్యూల్ క్యాస్ట్ యొక్క మరి వివక్షత, అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 1950 యాక్ట్, ఈ యాక్ట్ రద్దవ్వాలని మనమందరం ప్రార్థన చేయాలండి. ఎందుకంటే మనకి ఆర్టికల్ 26 ప్రకారము మనకి మత స్వేచ్ఛ ఉన్నది. ఎవరినైనా మరి విశ్వసించేటటువంటి మరి అవకాశము, ఏ యొక్క మన విశ్వాసాలను మనం కాపాడుకునే అవకాశం మనకి రాజ్యాంగం కల్పించింది. కాబట్టి మీ ఇష్టము చొప్పున మీ విశ్వాసాన్ని నువ్వు ప్రకటించుకునే హక్కు మనకి రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి మరి ఇది గమనించాలని ప్రభునామం మనం చేస్తున్నాను. అలాగే చాలామంది ప్రకటిస్తున్నటువంటి ప్రకటనలు ఏంటంటే మరి గట్టిది నిలబడుతుంది, తాలు ఎగిరిపోతుంది. ఏంటండి ఈ మాటలు? ఒకవేళ ఒక పాస్టరే ఉన్నారండి. పాస్టర్ అంటే సమస్తము సమర్పించుకొని దేవునికి అంగీకారంగా జీవిస్తూ ఉంటారు. ఏలియా ఉన్నారు. ఏలియా గారిని కాకోలంలో చేత దేవుడు పోషించాడు, మనల్ని కూడా పోషిస్తాడు, నేను కాదంటలేను. కానీ నీ దగ్గరికి వస్తున్నటువంటి ఒక విశ్వాసి కుటుంబాన్ని మనం తీసుకున్నట్లయితే, ఒక కుటుంబంలో ఒక భార్య రక్షించబడిందనుకో, భర్త రక్షింపబడలేదు. భర్త ఏదో అనారోగ్య పరిస్థితిని బట్టి మరి సిక్ అయిపోయారు, అతని ద్వారా ఏ ఆదాయం లేదు. కుమారుడు 10th క్లాస్ చదువుతున్నాడు, తండ్రి ఆదాయం లేదు. కుమారుడిని ఇప్పుడు తల్లి ఏం చేస్తుందండి, తనతో పాటు పనికి పట్టుకెళ్తుంది. ఆ బిడ్డ చదువు ఆగిపోతుంది మధ్యలో. ఆ బిడ్డ చదువుకోవడానికి అవకాశం లేదు, చదువు ఆగిపోతుంది. ఆ కుటుంబంలో అనారోగ్య పరిస్థితి. దేవుడు ఏదైనా చేయగలడు, మేము కాదంటలేదు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుడు ఇచ్చిన అవకాశాలను కూడా మనము ఉపయోగించుకోవాలి. ఆ బిడ్డ చదువు ఆగిపోయినప్పుడు ఆ కుటుంబంలో మరొక తరము వచ్చేటప్పటికి ఎంత కష్టపడాల్సి వస్తుంది. మరొక తరాన్ని వారు మరి చదివించుకోవాలన్నా, లేక వారికి ఇంకొక ఫెసిలిటీ ఏర్పాటు చేసుకోవాలన్నా, వారు ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా ఎంత కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. భర్తను కోల్పోయిన భార్యలను కోల్పోయిన కుటుంబాలు, తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఎంతోమంది షెడ్యూల్ క్యాస్ట్లో చాలామంది మరి నిరుపేద స్థితిలో ఉన్నవారు ఉన్నారు. వారికి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఫలాల్ని అనుభవించనివ్వండి. గట్టేంది తాలేంది ఇవేంటి, ఈ ప్రకటనలు దయచేసి చెయ్యొద్దు. ఎందుకంటే రాజ్యాంగంలో రాయించినటువంటి ప్రతి వర్డ్ కూడా దేవుడు ఇచ్చినటువంటి కృప. కాబట్టి అది యూటిలైజ్ చేసుకోవడానికి ప్రజలకి మన పాస్టర్లుగా సపోర్ట్ చేయండి. బోధన చేసేవారు మరి ఏది మంచి ఏది చెడని విచక్షణ కలిగి మనం ఉండాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాం. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవటం ఎంతైనా ముఖ్యం. షెడ్యూల్ క్యాస్ట్, ఈ యొక్క మరి బడుగు బలహీన వర్గాల వారు మరి మత స్వేచ్ఛను ప్రకటించుకునే హక్కు మనకు కావాలని పోరాడండి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొట్టివేయబడాలని ప్రార్థన చేయండి. ఒక విశ్వాసాన్ని బలపరచడానికి నువ్వు ఆధ్యాత్మికంగా వారిని బలపరచడం తప్పు లేదు, కానీ మరి ప్రభుత్వాల ద్వారా వచ్చేటటువంటి ఫలాలు మీరు అనుభవించద్దు అని వారికి అడ్డుకట్లు వేసేటటువంటి అవకాశం లేదు. అట్లా ఎవరూ ప్రకటన చేయొద్దని ప్రభునామంలో మరి ప్రేమపూర్వకంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ మరి దైవ సన్నిధిని అనుభవిస్తారు. లోకంలోకి వెళ్ళి వారి జీవనోపాధి చేసుకోవాలి కదండి. పెద్ద పెద్ద చదువులు చదువుతున్న బిడ్డలు ఉన్నారు, వారు దేవుణ్ణి విశ్వసిస్తారు, కాదంటలేదు. మరి వారి విశ్వాసాలని కాపాడుకుంటూ మరొక పనిలో వారు మరొక ఉన్నతమైన స్థితికి వారు ఒక మంచి పొజిషన్స్కి వెళ్ళాలి, మంచి డిపార్ట్మెంట్స్లో ఉండాలి. మరి వారి కుటుంబ పరిస్థితులను బట్టి వారు వెళ్ళలేకపోవచ్చు. అదే మరి ప్రభుత్వం కల్పించే అవకాశాలను బట్టి వారు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. వారు సంఘాలకి సపోర్ట్ చేస్తారు, ప్రభుత్వాలకి, దేశానికి వారు అన్ని విధాల పౌరులుగా ఉపయోగపడతారు. కాబట్టి వారు పేద స్థితి నుంచి బయటికి రావడానికి ప్రభుత్వాలు కల్పించినటువంటి అవకాశాలని, వారు ఫలాల్ని అనుభవించే మరి అతి అవకాశము ప్రభుత్వం ఇచ్చినప్పుడు దాన్ని సపోర్ట్ చేయటం మన బాధ్యత. ఇది గ్రహించాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాను. అలాగే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం చూద్దాము. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనంలో 2వ వచనంలో చూద్దాం. యెహోవా యందు నమ్మికించు వారు సురక్షితముగా నుండురు. నిజం, ఈ మాట నిజం. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి మనం సురక్షితంగా ఉంటాం.
కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు సురక్షితంగా ఉంటాడు కదా. నువ్వు కష్టపడకుండా పని చేయకుండా నీకు ఇంటిలోకి భోజనం వస్తుందండి. కష్టపడి పని చేయాలి కదా. మనకి కల్పించినటువంటి పనిలో నీ కష్టార్జితం, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావని మరి దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నువ్వు కష్టపడి నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, సురక్షితంగా ఉంటావు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు సురక్షితంగా ఉంటాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాటని మనం పట్టుకొని మన పనుల్లోకి, మన ఉద్యోగాల్లోకి, మన వ్యాపారాల్లోకి, మన ఆయా రకాల పరిస్థితులన్నిటికీ మనము మరి పాల్గొనవలసి ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చినటువంటి వాకును పట్టుకొని విశ్వాసులు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు వారు సురక్షితంగా ఉంటారు, బలపరుస్తాం. అలాగే వారికి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకునే విధానంలో కూడా వారు మంచిగా విచక్షణ కలిగి ఉండాలని డెడికేట్ చేయండి. మరి అద్భుతమైనటువంటి మరి ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకుందాం. మీ ఉద్యోగంలోని, వ్యాపారంలోని, కుటుంబంలోని, సంఘంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే సమస్తం మీరు అనుభవిస్తారు, సమస్తాన్ని మీరు పొందుకుంటారు. అందుకే దేవుడే అన్నాడండి, సమస్తాన్ని సృష్టించిన తర్వాత ఏమన్నారు? 6 రోజులు కష్టపడి సృష్టినంతా సృష్టించిన తర్వాత దేవుడు మీరు ఈ భూమిని నిండించండి, ఫలించండి, అభివృద్ధి చెందండి అన్నారు. ఈ భూమిని నిండించమన్నారు. ఈ భూమిని నిండించండి, మనమే చేయాలి. మనకి దేవుడిచ్చిన అవకాశాలని మనమే యూటిలైజ్ చేసుకోవాలి. ఈ భూమిని నిండించే బాధ్యత మనది. ప్రభుత్వాలు మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకునేటటువంటి కృప దేవుడిచ్చారు. దాన్ని చెదరగొట్టే హక్కు ఎవరికీ లేదు. దయవుంచి మత స్వేచ్ఛ కోసం మరి ఈ దినాలలో భయంకరంగా విజృంభిస్తున్నటువంటి పరిస్థితులన్నిటి నుంచి ప్రజలు సురక్షితంగా, విశ్వాసుల కుటుంబాలు ఎంతసేపు పాస్టర్ల వైపుకి ఆలోచించుకోవద్దు, విశ్వాసుల కుటుంబాల వైపుకి, వారి బిడ్డల భవిష్యత్తుని ఆలోచించి మరి బిడ్డల భవిష్యత్తు అంతా కూడా సురక్షితంగా ఉండాలని మనం ప్రార్థించే వారిగా ఉండాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈరోజు మరి దేవుడిచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభవించండి. ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొట్టివేయబడాలని, ప్రత్యేకంగా దీని మూలాలు 1950 యాక్ట్ కొట్టివేయబడాలని ప్రతి ఒక్కరు ప్రార్థించాలని ప్రభునామంలో మనవి చేస్తూ మరి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణిత ఘనమైన తండ్రి, మీ పాదంలో వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. యెహోవా యందు భయభక్తులు కలవారు సురక్షితంగా ఉంటారు. అవునయ్య, నీ యందు భయభక్తులు కలిగిన మేము సురక్షితంగా ఉంటాము. పని భారాల్లో, స్కూల్ భారాల్లో, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యల్లో, మానసిక ఒత్తిడిలో అన్ని విధాల మేము సురక్షితంగా ఉంటాము తండ్రి. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఈ 1950 యాక్ట్ రద్దవుటకు మీ సహాయం దయచేయండి. ప్రభుత్వాలకు, రాష్ట్రాలకు, అధికారులందరికీ తగిన జ్ఞాన వివేచన హక్కును దయచేయండి. బడుగు బలహీన వర్గాలు, షెడ్యూల్ క్యాస్ట్ అయా వారి పేద స్థితులు మీకు తెలుసు ప్రభా. అయ్యటి ఆ బిడ్డల్ని మీరు దర్శించండి తండ్రి. అయ్యా ఒకే ఆయన క్యాస్ట్పై తండ్రి వివక్షత చూస్తూ టార్గెట్ పెట్టినటువంటి ఈ దురాత్మ శక్తుల ప్రభావం అంతటి కుప్పగొలుస్తూ మీ రాజ్య వ్యాప్తిలో తండ్రి అయ్యా ప్రతి ఒక్కరూ నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉండేటట్టు సహాయం దయచేయమని ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఆ కుటుంబం చుట్టుకొని మీ సన్నిధి నుంచి మీకే మహిమ, ఘనత, ప్రభావంలో తెచ్చుకోండి. యేసయ్యకి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అది వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమె ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉంది నడిపించండి.